దేవుని బిడ్డలైన మనలందరినీ కూడా ప్రేమించి అది దివ్యమైనటువంటి ఈ సమయాన్ని తిరిగి మనందరికీ కూడా ఆయన దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవాది దేవునికి ముందుగా నేను దేవుని స్తుతిస్తూ, దేవుని పిల్లలైన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు, క్రీస్తు సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తూ, ఈ రెండో వర్తమానం కూడా ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మీరందరూ గ్రహింపుతో ఉండాలని ఆశపడుతూ రెండో వర్తమానాన్ని దేవుడు మాటలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రియులారా, ఈరోజు ఒక జనరల్ టాపిక్, అంటే సామాన్యమైనటువంటి సహజంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న జనరల్ టాపిక్ లాంటిది మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. 2024 సంవత్సరం గడిచిపోయింది కదంటండి. 2024 సంవత్సరంలో మనకి 52 ఆదివారాలు, ఏంటండి 52 ఆదివారాలు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. అవే కాకుండా ఒక గుడ్ ఫ్రైడే ఒకటి 53, అలాగే 2024లో నూతన సంవత్సరము వర్తమానం ఒకటి. అంటే ఎన్నిన్నా మనం 54 వర్తమానాలు విన్నాం. అవి కాకుండా ఏవి కాకుండానే చాలా సంఘాల్లో ఉపవాస కూడుకులు ఉంటాయి, కృతజ్ఞత కూడుకులు ఉంటాయి, ఇటువంటివి కూడా చాలా ఉంటాయి. అవేవి కాకుండానే 52 ఆదివారాలు, ఒక గుడ్ ఫ్రైడే, అలాగే ఒక నూతన సంవత్సర వర్తమానం. ఈ వాక్యము మన జీవితంలో అంటే 2024 అంతా కూడా విన్నటువంటి ఆ యొక్క 54 వారాల్లో విన్నటువంటి వాక్యము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది మరి? ఏమండి, వాక్యం మన జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చింది? ఈ వాక్యం మన జీవితంలో దేవుడు ఆలోచించినట్టుగా, అంటే మనల్ని ఫలింపజేసేసిందా? దేవుడు ఆలోచించినంతగా ఆ వాక్యం మనల్ని ఫలింపజేసిందా లేదా అని మనం ఈ ప్రశ్నలతో ఈ 2025 ఈ రెండో వర్తమానంలో మనం ఈ సంగతులను మదిలో పెట్టుకొని మన బ్రతుకును సరిచేసేది వాక్యం అండి కదా. మన అటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా బలపడలాగిన ఈ దినము మనం రెండో అంశంలోకి మనం వెళ్తాం. ప్రియులారా, ఇక్కడ మనం 2 సంగతులు మనం ఈరోజు నేర్చుకోవాల్సి ఉంది. కానీ ఒక సంగతి మాత్రం నేర్చుకుని రెండో సంగతిని మళ్ళీ రేపు రెండో వారం మనం నేర్చుకుందాం. ఏంటంటే వాక్యం మన జీవితంలో పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ముఖ్యమైనటువంటి 2 సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే అసలు మనం ఏం చేయాలి? వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు ఆ వాక్యము మన జీవితాన్ని ఎలాగా మార్పులోకి తీసుకొస్తుంది? అర్థమవుందా? వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే మనం ఏమి చేయాలి? విశ్వాసగా. అందుకే ఈ దినాన అంశం కూడా ఏంటంటే, విశ్వాసిలో వాక్యం ఎలా పనిచేస్తుంది అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చాను. 2024 అంతా కూడానండి వాక్యం విన్నాం కదా. మనం విన్నామా? విన్నటువంటి వాక్యం ద్వారా మనము ఎలాంటి మార్పుని మన జీవితంలోకి ఆధ్యాత్మికంగా తీసుకొచ్చాం అని ఆలోచించాలి. వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, అసలు మనం ఎలా ఉంటే వాక్యం మనలో పనిచేస్తుంది అన్న విషయము మొట్టమొదటిగా మనం మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని మీకు నేను ముందుకు తీసుకురావడం కనుక శ్రద్ధగా కొంచెం జాగ్రత్తగా వినాలని తెలియపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. వాక్యం అనే రొట్టెను విరిచి అయా మా ఆత్మకు కావలసిన జీవాన్ని ఇచ్చి ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరూపములోకి నాయన రూపాంతరముగా మమ్మల్ని మార్చే మీ శక్తిగల వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, మీ దాసుని ప్రభా మరుగుపరచండి, మీరు బయలుపడమని, వింటున్న మీ పిల్లలకు కూడా వివేచన దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. విశ్వాసుల వాక్యము
పని చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ రాసుకోండి అవసరం అయితే. విశ్వాసులో వాక్యం పని చేయాలంటే మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 1:2 ఏముంటుందంటే, ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ ఆనందించాలి, ధ్యానిస్తూ ఆనందించాలి. చాలండి. అంటే ప్రియులారా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఆనందించమన్నట్టుగా మనకు కనపడుతుంది కదటండి. ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆనందం అనే పదం కనపడుతుంది కదా. ఈ ఆనందము మనం అనుకున్నటువంటి ఆనందం కాదు ప్రియులరా. ఇది ఆత్మకు సంబంధించినటువంటి ఆనందం. ఆనందం అనే పదమే ఆత్మకు సంబంధించింది. ఆనందం అనే పదమే ఆత్మకు సంబంధించింది. ఆనందించండి అంటున్నారు, వాక్యములో ఆనందించమంటున్నారు. సాధారణంగా ఆనందం అంటే మనం ఏమనుకుంటామంటే లోకపరమైనటువంటి ఆనందం గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ 2 సందర్భాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆనందం, శరీర సంబంధమైన ఆనందం. ఈ రెండింటికి కూడా తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆనందము, శరీర సంబంధమైన ఆనందం. కానీ ఇక్కడ ఆనందించమంటున్నారన్న సంగతి ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆనందం గురించి మాత్రమే మాట్లాడుతుంది. దీనికి అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఏమండి, లోపల పాపం ఉందనుకోండి, ఆత్మకు ఆనందం ఉంటుందా? అంటే ఆనందము ఉండదు. అలాగే శరీరానికి జబ్బు చేసింది అనుకోండి, శరీరం ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుందా? చూసారు ఇక్కడ. అంటే ఆత్మ ఆనందపడాలంటే ఆత్మను ఆనందపరిచేదేంటి? దేవుని వాక్యం. శరీరం ఆనందపడుతుందంటే శరీరాన్ని ఆనందపరిచేదేంటి? పాపం. ఈ వ్యత్యాసం మనకు తెలిస్తేనే మనం ఆత్మని ఆనందపరుస్తున్నామా, శరీరాన్ని ఆనందపరుస్తున్నామా? ఆత్మను ఆనందపరిచేవారుగా ఉంటేనే మనం దేవుడు ఆనందపడతాడన్న సత్యాన్ని, మనం ఆత్మ ఆనందపడుతుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం మన చేతుల్లో ఉంది పిల్లలు. ఇక్కడ మనం గమనించాలి. ఒక వ్యక్తి వాక్యములకు లోపడ్డాడు అనుకోండి, వారు ఎవరిని ఆనందపరుస్తున్నాడు? ఆత్మలో ఆనందపడుతున్నాడు. ఒక వ్యక్తి దగ్గర పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఆ పాపాన్ని ఎదుర్కొని పాపము చేయకుండా పాపాన్ని ఎదుర్కొంటున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిని ఆనందపరిచినట్టు? ఆత్మని ఆనందపరిచినట్టు. అర్థమైంది మీకు? ఆనందం అంటే ఏంటో అర్థమవటానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. అంటే మనలో ఆత్మను ఆనందపరిచే ఆత్మ ఉందా, దేవుణ్ణి ఆనందపరచినటువంటి ఆత్మ ఉందా అన్నది కూడా మనం ఆలోచించాలి. పాపము మనం దగ్గరికి రాకుండా ఉండాలి, పాపం మనం చేయకూడదు అంటే మనలో దేవుని వాక్యం ఉండాలి ప్రియులారా. కనుక ఈ యొక్క విషయంలో ఇదే సేమ్, ఇప్పుడు నేను ఏదైతే మాటలు చెప్పానో ఆ మాటలే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దావీదు గారి జీవితంలో జరిగింది ప్రియులారా. దావీదు గారు ఒక చోట బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నాకు తిరిగి మరలా రక్షణానందమును కలుగు చేయమంటున్నాడు ఆయన. రక్షణ ఆనందము అంటే ఆయన ఆనందాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. మరలా తిరిగి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేను తెలుసో తెలియకో చేస్తాను, కానీ నాలో ఏమి లేదు, ఆనందం లేదు, నాలో ఆనందం లేదు, గనుక నేను తెలుసుకోగలిగాను, గనుక నాకు మరలా తిరిగి రక్షణ ఆనందమును కలుగు చేయము. చదవబడినటువంటి వాక్యం కూడా అదే పిల్లలు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించుతూ ఉంటే నీకు ఆనందం కలుగుతుందని చెప్తున్నాడు. ఈ వాక్యమును వింటున్నటువంటి మనం ఇప్పుడు ఎలా ఉంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఆత్మలో ఆనందపడతాం. వాక్యం వింటున్నప్పుడు మనకేం కలగాలి? ఆత్మలో ఆనందం కలగాలి. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం కలగాలి? మీకు ఆనందం కలగాలి. అలాగే
ఈ యొక్క వాక్యమును బోధించడానికి నేను వచ్చేటప్పుడు, లేకపోతే వాక్యము గురించి నేను ఆలోచించినప్పుడు, నిజముగా మీరు ఇప్పుడు వింటున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు అంటే, అక్కడ నేను ధ్యానించినప్పుడు కూడా ఆత్మలో ఆనందపడినటువంటి వాడిని అవుతాను. ఇప్పుడు మీరు కూడా శ్రద్ధగా వింటున్నారంటే, ఆనందపడుతున్నారంటే, మీరు వాక్యములో ఆనందిస్తున్నారు. అర్థమంది మాటలు. ఈ ఆనందం అనే పదాన్ని మీకు ఎందుకు తీసుకొచ్చారంటే పిల్లరా, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనము ఆత్మలో ఆనందించేవారిగా ఉంటేనే మనలో ఏముంటుందండి, విశ్వాసులో వాక్యం ఎలా పనిచేస్తుందన్న అంశం గురించి మాటలు చెప్పడం జరుగుతుంది. 2025-24 అంతా కూడా ఎన్నో 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 దేవుని మాటలు విన్నామండి. మనలో ఏమైనా మార్పు కలిగిందా? మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కానీ 2025లోకి దేవుడు ప్రవేశింపజేసి ఈ రెండో వర్తమానం ద్వారా విశ్వాసములో వాక్యము నిలిచుండాలి అంటే ఏం చేయాలో మాట్లాడుకుంటూ వస్తూ ఆనందం గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ ఆనందము వాక్యానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది ఆనందము. అంటే వాక్యం చదివితే మనకి ఏం కలగాలి? మరి వాక్యం వింటే మనకి ఏం కలగాలి? ఆనందం కలగాలి. విశ్వాసి వాక్యములో ఉన్నాడా లేదా, విశ్వాసులో వాక్యం ఉందా లేదా అన్న సందర్భాన్ని మనం మరలా చూడగలిగితే ప్రియులరా, ఆత్మలో ఆనందపడుతూ ఉండాలి. ఆత్మ సైన్స్ అండ్ సైన్ గుర్తు ఏంటంటే ఆనందము. ఏమంటే దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు కూడా ఆనందపరిచేదన్న సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ ఆనందము ఆత్మకు రావాలంటే మనం ఏం చేయాలి? అంతే కదండి. మనం ఆనందంగా ఉన్నామంటే దేవుని వాక్యం మనలో పనిచేస్తున్నట్టే. దీని మెట్లు మనం చూపిస్తాం కొన్ని సంగతులు. ఎలాగా ఆత్మలో ఆనందంగా ఉండాలంటే ఏంటనో చూపిస్తాం. యెషయా గ్రంథం 34:16. దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కలిగే ఆనందము, ఆ ఆనందంలో మనం ఎలా ఉన్నాము 2024లో అన్న సంగతి మనం చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆమేన్. వాటి యందు ఏదియో లేక ఉండదు. చాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి, అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? పరిశీలించి చదువుకుంటే మన ఆత్మకి ఏం కలుగుతుంది? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. పరిశీలించి చదువుకోవటం వల్ల ఏంటంటే మన ఆత్మకి ఆనందం కలుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏమంటే ఆదికాండము 1:27 అనుకుంటాను. ఏమని ఉంటుందంటే, ఈ తినొద్దన్న పండు నువ్వు తింటే తిను దినమున చచ్చేదు అని ఉంటుంది. అంటే ఇంకా మనము ఆ వాక్యాన్ని అలాగే ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఈ వాక్యం ఏమని ఉందండి? తిను దినమున చచ్చేదు అని ఉంటుంది. ముందుకెళ్తే 930 సంవత్సరాలు బ్రతికినట్టుగా కనపడుతున్నాడు. అదేంటి? ఎప్పుడైనా ఆలోచించాం ఈ వాక్యాన్ని మనం? అర్థముందా? ఇక్కడేమో తినమన చచ్చదువు తిన్నాడా లేదైనా? మరి ఇంకా లోతు దాకా వెళ్తే 930 సంవత్సరాలు ఆయన బతికినట్టు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇది అర్థం కాలేదు. ఉదాహరణకు అనుకుందాం. ఇది మనకు అర్థం కానప్పుడు మనకు ఆనందం కలిగిందా? ఆనందం కలగలేదా? ఆనందం కలగలేదు. ఇప్పుడు మనకు ఆనందం కలగాలంటే మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మనం వాక్యాన్ని అందుకే చదువుతూ ఉండాలి, ఆయన ఆలోచనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఒక ప్రేరేపణిస్తాడు. ఒరే బాబు, దినమున చచ్చేదువు అని అంటే ఏంటంటే టోటల్గా చనిపోవటం కాదు. మరణము 2 రకాలు. ఒకటి శారీరకమైన మరణం, ఒకటి ఆధ్యాత్మికమైన మరణం. మరణం అంటే అసలు ఏంటంటే ప్రియులారా, దేవుడికి మనకి ఎడబాటు ఒకటి. రెండో విషయాన్ని తీసుకొస్తే ఏంటంటే మరణం అనగా ఈ దేహము మట్టిలో పాతిపెట్ట. అంటే 2 రకాలైనటువంటి మనం. ఇది మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. అంటే ఇప్పుడు మనకి ఎలా స్పష్టంగా దేవుడు ప్రేరేపించి మనకు ఒక ఆలోచించినప్పుడు, ఓహో, ఈ మొట్టమొదటి మాట దీనికి సంబంధించింది కాదన్నమాట. మరణం అంటే పూర్తిగా లేకుండా కాదు. అంటే మరణము అంటే దేవునికి మనకి ఎడబాటు వచ్చేసిందన్నమాట. ఇప్పుడు అర్థమైంది మనకి. ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి? అర్థమవుతుంది చెప్పాను ఆ మాట మీకు ఉదాహరణ తీసుకెళ్ళి.
ఇంకొక మాట చెప్పను అర్థం అవటానికి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక చోట అంటారు, నా శరీరమును ఎవరు అయితే తిని త్రాగుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారట. నా శరీరం తిన్నప్పుడు చదువు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఈయన శరీరం అంటే వారికి ఏమవుంది అది అర్థం కాలేదు కదా వాళ్ళకి, బాధపడ్డారు, అర్థం కాలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను మాట్లాడింది ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు, నేను మాట్లాడతా, నేను ఆత్మకు సంబంధించినటువంటి విషయం అన్నప్పుడు వారికి అర్థం ఉంది. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి మరణం గురించి మాట్లాడు. అప్పుడు వారికి ఏం కలిగింది, అర్థం అవటానికి ఈ ఉదాహరణ మీకు చూపించాను. ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథము 34:16 దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవటం వల్ల మనకి ఏమవుతుంది, ఇప్పుడు వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమవుతే ఏమవుతుంది, మనకి మన ఆత్మకే ఆనందము కలుగుతుంది. మన ఆత్మకు ఆనందం కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మరి పరిశీలించాలి, వాక్యాన్ని విశ్వాస జీవితంలో వాక్యం ఎలా చూసారు ఎంత బాగుందని. 2024 అంతా కూడా మనం విన్న ప్రియులారా, విన్నటువంటి వాక్యం మనలో ఏమైనా పనిచేసిందా, మన జీవితంలో ఏమైనా మార్పు కలిగించింది, మన జీవితంలో ఏదైనా మార్పు కలిగేసిందా? కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యాన్ని పరిశీలించడం వల్ల ఏం జరుగుతుందంటే సత్యాన్ని గ్రహిస్తాం. అవునా? వాక్యం పరిశీలించకపోతే సత్యాన్ని అలా గ్రహిస్తామండి. ఎవరో చెప్పింది వింటాం, ఇది కరెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు రకరకాల బోధలు అయిపోయాయి పిల్లలు. ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, ఒకరైతే ఆత్మ అవసరమే లేదంటున్నారు, ఒకరైతే ఆత్మతో ఖచ్చితంగా నింపబడాలంటున్నారు. ఉన్నారు కదా చాలామంది, చాలా రకరకాలుగా. కానీ ఇవన్నీ కాదు. కానీ ప్రియులారా, వాక్యము మనకు అర్థం కావాలి. మనకు అర్థం అయిన తర్వాత మన ఆత్మలో ఆనందం కలగాలంటే యెషయా గ్రంథంలో చెప్పిన రీతిగా యెహోవా గ్రంథమును పరిశీలించాలి. పరిశీలించినప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం, అప్పుడు మనకే ఆనందం కలుగుతుంది. యెషయా గ్రంథం 42:18 కూడా ఒక మాట ఉంటుందండి. వాక్యాన్ని ఏంటంటే మనం గ్రహించేటప్పుడంట గ్రహింపుతో ఆలోచన కలిగి ఉండాలంట. గ్రహింతే మనకేమవుతుంది, 42:18 ఉంటుంది. గ్రహించేటప్పుడు మనకి దేవుని యొక్క ఆలోచనలు మనకు కలుగుతాయని 42:18 కూడా ఉంటుంది ప్రేర. గ్రహింపు అని ఉంటుంది అక్కడ మనకు ఆ మాట 42:18 ప్రకారం. వాక్యాన్ని గ్రహించేటట్టు మనం ఏం చేయాలి అంటే, వాక్యాన్ని మనం ఏం చేయాలి, పరిశీలించాలి. వాక్యాన్ని ఏం చేయాలి, మనం చదవాలి. వాక్యాన్ని ఏం చేయాలి, మనం ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనకు సత్యాన్ని గ్రహించగలుగుతాం. సత్యాన్ని గ్రహించే ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు మనలో ఏం కలుగుతుంది, ఆత్మలో ఆనందం కలుగుతుంది. ఆత్మలో ఆనందం కలిగినప్పుడు పడిపోయే ఛాన్స్ మనకి ఉండదు ప్రియులారా. 119వ కీర్తన 18వ వచనంలో కూడా భక్తుడైన దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి గూఢమైన సంగతులు చూసే నా పన్నులు తెరువుము అంటున్నాడు ఆయన. నీ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి సంగతులను చూచే కన్నులు, ఎందుకు నా కన్నులు తెరవమంటున్నాడు ఆయన? ఏమండి, పాడైపోయాడు. పాప జీవితము మనకి, పాపము చేస్తున్నామా మంచి చేస్తున్నామా మనకు తెలియాలంటే తెలివిపరచవలసినటువంటి వాక్యం ప్రియులారా. దావీదు తన అనుభవాలన్నిటినీ కూడా రాసుకుంటూ వస్తాడు. 119వ కీర్తన గ్రంథం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆయన రాసిన కీర్తనలని చదువుతూ ఉండి వలే ఉంటుంది. 119:18 నా కన్నులు తెరువుము, ఎందుకంటే నా మనస్సు పాడైపోతుందేమో, కానీ నా మనోనేత్రలు తెరవబడాలంటే నేను ఏం చేయాలి, ఎప్పుడుని మీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూస్తూ ఉండాలన్నమాట. ఉదాహరణ చెప్తున్నాను, సూర్యుడు చుట్టూ తిరుగుతుందా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ప్రియుల. అంటే అర్థం అవటానికి చెప్తున్నాను మీకు ఈ మాట. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంతేనా? సూర్యుడు తిరగడు. అప్పుడు మనకి ఏమవుతుంది, కొంతసేపు చీకటి, కొంతసేపు పగలు, కొంతసేపు చలి, కొంతసేపు వేడు. ఎందుకని? ఇలాగ భూమి తిరుగుతూ ఉంది కనుక. దీన్ని మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనస్సు అనేది మనకి దేవుడు స్వేచ్ఛగా ఇచ్చాడు.
మనసు ఏం ఇచ్చాడండి? మనల్ని దేవుడు స్వేచ్ఛగా ఇచ్చాడు. అందుకని రాస్తున్నాడు భక్తుడు, నా కన్నులు తెరువు అని ఎందుకు రాస్తున్నాడంటే మనసును స్వేచ్ఛగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ మనసు, ఈ మైండ్, ఇంగ్లీష్లో ఈ మనసు లేకపోతే ఈ మైండ్ లోకము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లోకం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? మన సభ్యుడు మర్చిపోకూడదు, ఆత్మలో ఆనందం ఉండదు. అది మన విషయం. ఇప్పుడు విశ్వాసులో వాక్యం ఎలా పనిచేస్తుందన్న మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అంతేనా, కొంతసేపు చీకటి, కొంతసేపు వెలుగు, కొంత వర్షము, కొంత ఎండ, కొంత చలి, కొంత ఎండ ఎలా ఉంటుందో దానికి అర్థమవటానికి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. మనసు కేంద్రం మనది. ఆ మనసు అనే మైండ్ని, ఇంగ్లీష్లో మైండ్ అంటారు కదా, ఏం చేస్తున్నామంటే ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనలో ఏం కలగదు? మన ఆత్మలో ఏం కలగదు? ఆనందం కలగదు. మరలా దేవుని వాక్యం దగ్గరకు వచ్చామనుకోండి మనసుకి, అప్పుడు మరలా మనకి ఏం కలుగుతుంది? చూసారు ఎంత బాగుందో. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నా కన్నులు ఎప్పుడు తెరవాలి, నా మనోనేత్రాలు ఎప్పుడు తెరవాలి. నాలుకకు రుచి ఎప్పుడు తెలియదు చెప్పండి సార్? నాలుకకు రుచి లేదండి అంటారు కదా. ఎప్పుడు? జబ్బు చేసినప్పుడు జబ్బు చేసినప్పుడు నాలుకకు రుచి ఎలా తెలియదో, పాపములో ఉన్నప్పుడు కూడా ఆత్మకే ఆనందం కలగదు. పాపములో ఉన్నంతసేపు మనము ఆత్మలో ఆనందపడలేం ప్రియులారా. ఆత్మలో ఆనందపడకపోతే ఇంక మనం ఏంటి? విశ్వాసాన్ని చెప్పుకోవడానికి కూడా ప్రయోజనం లేదు. చూసారా, మన జీవితంలో ఎప్పుడు కూడానండి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే మనలో ఏం పని చేయాలి? వాక్యం పని చేయాలంటే మనం ఏం చేయాలి? పరిశీలించాలి. అందుకే నేను జనరల్ టాపిక్ చిన్నగా చెప్తాను. పరిశీలించాలి. 132 ఒకటే, మొట్టమొదటిగా 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటే ఏంటంటే వాక్యాన్ని పరిశీలించాలి. 2 ఏంటంటే మన మనోనేత్రాలు తెరవబడితే మన మనసు మారుతుంది. 3వదిగా చూస్తే 138వ కీర్తన 2వ వచనంలో ఆయన్ని గొప్ప చేయాలంటండి. 138వ కీర్తన తీయండి ఒకసారి. దేవుణ్ణి గౌరవించాలి. చెబుతాను, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఆయనండి మనం ఎక్కువ గౌరవించాలండి. ఎవరిని? వాక్యాన్ని. కానీ వాక్యం అనే దేవుడిని మనం ఎక్కువ ఏం చేయాలి? గొప్ప చేయాలి, గౌరవించాలి. అప్పుడు మనము ఆయన్ని ఆనందపరచగలుగుతాం. ఏమంటే ఉదాహరణకి ముఖ్యమంత్రిని గౌరవించినట్టుగా పంచాయతీ ప్రెసిడెంట్ని అలాగే గౌరవిస్తామా? పంచాయతీ ప్రెసిడెంట్ని గౌరవించినట్టుగా పంచాయతీ నెంబర్ని అలా గౌరవిస్తామా? అంటే తేడా ఉంది కదంటండి. ఏమంటే తేడా ఉంది కదా. మరి దేవుడు దగ్గరికి వచ్చినప్పటికీ, దేవుడి విషయానికి వచ్చినప్పటికీ మనం ఆయన ఎంత గొప్ప చేయాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన ఎంత గౌరవించాలి అంటే, గౌరవించటము గొప్ప చేయటం అంటే ఏంటి? ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉండటం, ఆయన ఆజ్ఞకి లోబడి ఉండటం, ఇవన్నీ మనకే కలగాలి, మనకు రావాలి. అలా వచ్చినప్పుడే వాక్యం మనలో ఏమవుతుంది? పనిచేస్తుంది. ఒకటే దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. 2 దేవుని వాక్యాన్ని చూసే కనులు, మనసు మనకు ఉండాలి. 3 ఆయన్ని మనం గొప్ప చేయాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎవరో నీకు బాగా ఎరిగి ఉండాలంతే గొప్ప చేయటం. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు తెలిస్తేనే కదా ఆ వ్యక్తి గురించి ఏంటో నువ్వు తెలుసుకుని గౌరవించేది. ఇప్పుడు మన దేవుడి గురించి మనకు బాగా తెలిస్తేనే కదా ఆయన మనము గొప్ప చేసేది. ఆయన గురించి బాగా తెలియాలన్న 3వ సందర్భం కనుక పరిశీలించాలి. కనులెత్తి మనం ఆయన వాక్యాన్ని చూడాలి. 3వదిగా ఆయన్ని మనం గొప్ప చేయాలి. విశ్వాసులో వాక్యము పని చేయాలంటే ఈ లక్షణాలు మనకు కలిగి ఉండాలి. విశ్వాసులో వాక్యము ఎలా పనిచేస్తుంది? మరి ఈరోజు మనం 2024 అంతా కూడా మనము వాక్యం విన్న తర్వాత మనలో మార్పు కలిగిందనుకోండి, నిజానికి ఎలా ఉన్నట్టు? మనం చెప్పబడినట్టుగా వాక్యాన్ని పరిశీలించి, వాక్యాన్ని విని,
ఆయన గొప్ప చేసిన ఒకవేళ లేవనుకోండి, ఎలా ఉన్నట్టు? ఇంతవరకు చెప్పుకున్నటువంటి సంగతులాగా లేనట్టు మనం కనుక ఈ మాటలు చెప్తున్నది ఎవరు? ఇప్పుడు కీర్తనల గ్రంథంలో చూపించినటువంటి మాటలు చెప్తున్నది ఎవరు? సాక్షాత్తు ఒక రాజు అండి, ఒక రాజు, దేశానికి ఒక రాజు. ప్రతి దినము బ్రతుకున్న కాలమంతయు, అంటే చచ్చిపోతే తప్ప, చచ్చేంత వరకు రాజు అంటున్నాడు అండి, నేను చెప్పట్లేదు. దావీదు మహారాజు అంటున్నాడు, నా బ్రతుకున్న దినములన్నీ నేను కృపాక్షేమములతో ఉండాలంటే నీ వాక్యాన్ని ధ్యానించాలి. అంత అద్భుతమైన మాటలు ఉంటాయి 119 కీర్తనలో. వాక్యాన్ని ధ్యానించాలి. నా కన్నులు వేకువని లేచి నీ వాక్యాన్ని చూసేటట్టుగా ఉండాలి. ఒక రాజు అంటున్నాడు, నేను ఒక రాజ్యాన్ని సరిగా పరిపాలించాలంటే నాకు ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము నాలో ఉన్నప్పుడు నేను సరిగా రాజ్యాన్ని పరిపాలించగలుగుతానన్న ఉదాహరణ మనకు చూపించుకుంటూ, ఈ దినాన్ని విశ్వాసులో వాక్యము పనిచేయాలంటే వాక్యాన్ని మనం పరిశీలించాలి, వాక్యాన్ని గౌరవించాలి, వాక్యాన్ని మనం నిత్యము ప్రతి దినము కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే చూడాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. ఆ అనుభవంలోకి మనం రావాలి. ఇంక రెండో విషయం ఏంటంటే, తర్వాత భాగం ఏంటంటే వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు, ఇంతవరకు వాక్యం కూడా తెలుసుకున్నాం కదంటే, పని చేసినప్పుడు మన జీవితాన్ని ఎలా మార్పు చేస్తుంది మనకి అన్న విషయాన్ని రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే ఎందుకంటే చాలా సేపు ఆరాధన వర్తమానం విన్నారు, రెండో వర్తమానం విన్నారు కనుక రెండో విషయాన్ని రేపు ఏం చేద్దాం. ఇంతవరకు మనం వాక్యం విన్నాం, విన్నాం? విశ్వాసులో వాక్యము ఎలా పనిచేస్తుంది నేర్చుకున్నాం. ఎలా పనిచేస్తుంది అంటే వాక్యాన్ని పరిశీలించినప్పుడు, వాక్యాన్ని గౌరవించినప్పుడు, కనులెత్తి ఆయన మనము జాగ్రత్తగా ఆ ఇచ్చిన గ్రంథాన్ని పరిశీలించినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకున్నప్పుడు వాక్యం మనలో 2024 అంతా కూడా నేర్చుకున్నాం కదా ప్రియులారు. ఎన్నో సంగతులు ఏమైనా పనిచేసాయా మన బ్రతుకులో? నిజంగా పనిచేసాయంటే నిజంగా మీరు వాక్యాన్ని ధ్యానించినటువంటి వారే. లేదంటే మాలో ఏం మార్పు లేదు. ఏమంటే 2024లోని ఒక అరగంట ప్రార్థన చేసుకునేవాడు అనుకో, నువ్వు ఎవరో చెప్పకుండా ఒక గంట వాక్యాన్ని ధ్యానించుకునేవాడు అనుకో, అంటే సమయం తీసుకుని, ఈ 2025లో మెట్టి ఏమవుతుంది? నీకు పెరగాలి, పెరిగేటట్టు దేవుణ్ణి అడగాలి. ప్రభువా 2024 అంతా సమయం ఉన్నా లేకపోయినా ఒక అరగంట మాత్రమే నేను ప్రార్థన చేసుకోగలిగాను. ఈ సంవత్సరం ఇచ్చావు నాకు, నా వయసు వస్తే మీద పడుతుంది, మరణానికి నేను దగ్గర అవుతున్నాను, మీ పని నేను ఏం చేయట్లేదు, కనీసం నేను ఉన్న స్థలంలోనైనా కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థిస్తాను ప్రభా, అది కూడా మీరు చెప్పింది పనే కదా. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నా రూమ్లో ఉన్నాయి, నా రూమ్ చుట్టూ ఉన్నాయి, నా కాంపౌండ్ చుట్టూ ఉన్నాయి, ఈ ప్రియోజన్లో ఉన్నాయి కనుక ఒక్క అరగంట ఎక్కువ సమయం తీసుకుంటానని అరగంట చేసినాడు 45 నిమిషాలు పెంచుకుంటాడు. ఎప్పుడు? వాక్యము నీలో పనిచేసినప్పుడు. మరి 2024 అంతా కూడా అలా ఉన్నావా లేదా? నిన్ను నీవే పరిశీలించుకో ఈ ఒక రెండో వర్తమానం ద్వారా. అందుకే విశ్వాసుల వాక్యము ఎలా పనిచేసింది అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చాను. 2024లో అలా ఉన్నారా? అలా ఉండటానికి వీల్లేదు. ఎలాగా? వాక్యాన్ని పరిశీలించినటువంటి వారిగా, వాక్యాన్ని ధ్యానించినటువంటి వారిగా, ప్రార్థనా జీవితం లేనటువంటి వారిగా ఉండి 2025లో కూడా మేము ఇలాగే ఉంటామంటే తన దాసుడిగా నేను ఏం చేయలేను, తండ్రిగా ఆయన ఏం చేయలేడు, కుమారుడిగా ఆయన ఏం చేయలేడు, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలేడు. కానీ ఒకానొక దినాన్ని ఈ దేహాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా విడిచిపెడతావు. దేహం మట్టిలో కలిసిపోవాలి, ఆత్మ వెళ్ళి ఆయనంత నిలబడాలి, ఆయన తీర్పిస్తాడు. పరలోకమా నరకమా? ఎవరేం చేయమండి, ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఇంట్లో పుట్టినటువంటి బిడ్డలనే తల్లిదండ్రులు ఏమి అనడానికి భయపడుతున్నారు ఈరోజు. ఏమండి, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, తన కుమారుడిని తీసుకొచ్చి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమీ అనలేక కుమారుడు పరిస్థితి చూసి బాధపడుతూనే ఉండిపోతున్నారు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమారుడి విషయంలో అలా ఉన్నప్పుడు సంఘంలో ఆయా కుటుంబాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, నేను ఏపాటి వాడిని మిమ్మల్ని అనడానికి, కానీ విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని యందు భయము కలిగి, దేవుని
కృప కొరకు కనిపెట్టుకుని వాక్యాన్ని రోజు ప్రతిదినం సత్యంత వరకు ఎప్పటివరకునండి? చనిపోయిన రోజునికి నీ వాక్యం చదవలేడు. అంతే కదా, దావీదు అన్నట్టు సత్యంత వరకు నా బ్రతుకున్న దినములన్నీ నేను వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను, నా కన్నులు తెరువు అంటున్నాడు. కన్నులు తెరవటం వల్ల ఏంటంటే మనస్సులో ఉన్నటువంటి భావాలు తనకు అర్థమవుతాయి. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మన జీవితము 2024 అంతా ఎలా ఉంది? 2025 రెండో ఆదివారము దేవుడు మనకిచ్చి ప్రేమించి మాట్లాడినటువంటి ఈ మాటలను విన్నటువంటి మీరు విశ్వాసులుగా మీ జీవితాలలో వాక్యం ఎలాగుంది? బోధకుడుగా నా జీవితంలో బోధించుచున్న నేను నా బోధ ఎలాగుందన్నదే పరిశీలించుకోమని రెండో వర్తమానం. కనుక మిగతా సంగతులు మరలా వారు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు చెప్పమన్న సంగతులు మీ పిల్లలకు చెప్పడం జరిగింది. బోధించిన నన్ను నేను కూడా పరిశీలించుకుని బోధ విన్న నీ పిల్లలు కూడా ఈ 2025 అంతా కూడా మీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీ వాక్యాన్ని ప్రభు అర్థం చేసుకుని వాక్యానుసారమైన జీవితం వారిలో ఉందా లేదన్నదే వారిని వారు పరిశీలించుకోమని యెషయా గ్రంథములో సెలవిచ్చిన మాట ప్రకారంగా పరిశీలించుకునే కనులను వారికి దయచేయండి. మిమ్మల్ని ప్రభువా గొప్ప చేసే భాగ్యాన్ని వారికి దయచేయమని, మీరు మహిమ పొందుకోమని, ఈ లైవ్ ద్వారా కూడా అనేక మంది బిడ్డలు వింటున్నారు, వారిని కూడా ప్రభా మీరు బలపరచమని, మరొక్క తరుణాన్ని నీ దాసుడైన నేను మీ పరిశుద్ధమైన బల్ల దగ్గర నిలబడి మీ మాటలు చెప్పుటకు నన్ను కూడా మీ దృష్టి నా మీద ఉంచమని, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభు